ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు వెళ్ళినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బాధపడేది ఏంటంటే ఆయనతో పాటు ఒక 10 లక్షల మంది ఓటర్లు వెళ్తారు, ఆయనతో పాటు ఒక 20 మంది మెయిన్ నాయకులు వెళ్తారు, ఆయనతో పాటు ఒక ఉన్న 11 మంది 5-6 మంది ఎమ్మెల్యేలు వెళ్తారు. దీని గురించి కాదు బాధపడేది. పార్టీకి కష్టపడ్డారు, పార్టీకి ఎంతో చేశారు, జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా ఉన్నారు, అండదండలు అందించారు, జగన్మోహన్ రెడ్డి గారు రైట్ హ్యాండ్ లాగా ఉన్నారు, వారు వెళ్ళిపోవడం ఏంటి ఈ కష్టకాలంలో అనేది బాధ ఉంది మా కార్యకర్తల్లో. అంతకు తప్పితే ఈ రాజకీయ ఈక్వేషన్స్ వల్ల బాధ కాదు, ఇది ఎమోషనల్ బాధ అంతే. రాజకీయంగా దెబ్బ పడుతుందా, మా పని అయిపోయిందా, ఆ బాధ ఎవరికి లేదు. ఎందుకంటే ఒకటి సాయిరెడ్డి గారా, సజ్జల గారా, చెవిరెడ్డి గారా, ఇంకొకరా బొత్స గారా, లేకపోతే అంబటి రాంబాబు గారా, వీళ్ళందరూ కూడా మాకు ఇష్టం, మాకు ప్రేమ. ఎందువల్ల? బికాస్ వాళ్ళందరూ మా పార్టీ కోసం పనిచేస్తారు కాబట్టి. ఓకే, ఈ పార్టీ మా అందరిది. అండ్ బేసిక్ గా ఒక్క వ్యక్తి కోసం అందరూ పనిచేస్తున్నారు. సో ఆ నాయకుడు అక్కడ పైన కూర్చొని ఉన్నంత వరకు కార్యకర్త గాని ఇంకొకరు గాని వాళ్ళ ధైర్యం సడలదు, వాళ్ళు ఎక్కడికి పోరు, వాళ్ళు మనతోనే ఉంటారు. ఇద్దరు పోతే నేను చెప్తాను, నాకు బాధగా ఉంది, నిన్నంతా నాకు కూడా అప్సెట్టింగ్ గా ఉంది సాయిరెడ్డి గారి వార్త చూసిన తర్వాత. బట్ అగైన్ మనం పార్టీ పెట్టింది ప్రజలకు మంచి చేయడానికి, మన కార్యకర్తలు మనకు తోడుగా ఉన్నారు. మన పార్టీకి ఎటువంటి అఫ్ కోర్స్ ఒక చిన్న ఏమంటారు, ఒక స్పీడ్ రోడ్లలో ఉంటాయి కదా, స్పీడ్ బ్రేకర్ లాగా, అంతే తప్పితే ప్రయాణం అనేది ఆగదు. ఎవరు ఉన్నా లేకపోయినా ఆగదు. బట్ యా, సాయిరెడ్డి గారు ఉంటే బాగుండేది అనేది మేము ఇప్పటికీ అనుకుంటాం. గతంలో బాలినేని గారు రిజైన్ చేసినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఇష్యూ ప్రస్తావిస్తే ఆయన పెద్దగా స్పందించలా. ఎవరు సీనియర్లు పోతే ఏమవుతుంది, ఒకరు పోతే ఇంకొకరు వస్తారన్నట్టుగానే చాలా లైట్ గా తీసుకున్నారు. కానీ రాజ్యసభ సభ్యులు 3 రాజీనామా చేసి పక్క పార్టీలోకి వెళ్ళిపోయినప్పుడు బేదా మస్తాన్ రావు గారి గురించి ప్రస్తావించలేదు, ఆర్ కృష్ణ గారి గురించి ప్రస్తావించలేదు, కానీ ప్రత్యేకంగా మోపిదేవి గారి గురించి మాత్రం ప్రస్తావించారు. గతంలో ఓడిపోయినా, సీట్ ఇచ్చినా, గెలవలేకపోయినా, ఆ తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చి, ఆ తర్వాత రాజ్యసభ ఇచ్చి ఏ విధంగా పరిరక్షించాము, ఇంత పరిరక్షించిన తర్వాత కూడా ఇటువంటి పని చేస్తే తర్వాత ఎలా ఉంటుంది, ఇంకా వాళ్ళ విజ్ఞప్తి వదిలేస్తున్నా అన్నట్టు చాలా సీరియస్ కామెంటే చేశారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి మీద దాదాపుగా 4 దశాబ్దాలుగా ఆ ఫ్యామిలీతో మమేకమై ప్రయాణిస్తున్నటువంటి విజయసాయి రెడ్డి గారు ఒక రకంగా చూసుకుంటే ఇటు పార్టీలో కావచ్చు, అటు కేసుల్లో కావచ్చు ఏటుగా పేరున్నటువంటి విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు ఆయన మీద అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది సార్? అసలు చాలా మంచి ప్రశ్న అడిగావు అమర్, నాకు కూడా ఈ థాట్ రాలేదు. మామూలుగా మన కార్యకర్తలు మన వాళ్ళు ఏమంటారు, బీద మస్తాన్ రావు పోయినప్పుడు చూడు ఎవడో వచ్చినోడికి రాజ్యసభ ఇచ్చావు, మన కోసం కష్టపడి పనిచేసే వాళ్ళు ఉంటే వాళ్ళ వాయిస్ వినిపిస్తారు కదా అని రాజశేఖర్ అది జగన్మోహన్ రెడ్డి గారిని అన్నారు. అది మనం ఒప్పుకోవాలి. కృష్ణయ్య ఎవడు, వేరే రాష్ట్రంలో ఉంటాడు, అతనికి ఎందుకు ఇచ్చారు, మన రాష్ట్రంలో మనకు పార్టీ కోసం పనిచేసే వాళ్ళు ఉంటే ఉంటారు కదా అని కూడా అంటారు. ఈ రోజు ఇంకా మరి విజయసాయి రెడ్డి ఎవరు, సొంత మనిషి, ఇంకా ఆయనే పోతున్నాడు. సో ఎప్పుడైనా కానీ బాధ ఉంటది, జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా బాధ ఉంటది. జగన్మోహన్ రెడ్డి గారు వద్దు అని కూడా చెప్పి ఉంటారని నేను అనుకుంటున్నాను. బాధ ఉండకుండా ఎందుకుంటది అబ్బా, ఇప్పుడు ఇన్ని రోజులు మనతో పాటు ఉండి ట్రావెల్ చేసిన వాళ్ళు వాట్ ఎవర్ ద రీజన్ ఈస్, ఇఫ్ దే ఆర్ లీవింగ్ అస్ వి ఆల్వేస్ విల్ ఫీల్ బ్యాడ్. అది ఒక హ్యూమన్ ఎమోషన్. అది అన్నిసార్లు మనం బయట పెట్టుకో మనం చెప్పవు. ప్లస్ పైగా మా నాయకులు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మ్యాన్ ఆఫ్ లెస్ వర్డ్స్ అంటారు కదా, ఇప్పుడు కూడా బయటకు వచ్చి ఇవన్నీ బయటకు వచ్చి చెప్పేది ఇట్లా చెప్తా ఉంటే నేను చెప్తున్నాను కదా, పవన్ కళ్యాణ్ 30,000 మంది మిస్ అయినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి గట్టిగా చెప్పింటే బాగుండేది నాకు అనిపిస్తుంది. లిస్ట్ తీసుకురా, ఏ నిఘా వర్గం చెప్పింది నీకు, లిస్ట్ తీసుకురా తెలిసిపోద్ది కదా అని. ఆయన మ్యాన్ ఆఫ్ ఫ్యూ వర్డ్స్, ఆయన మన చేసే పనులే చెప్తాయనే రకం జగన్మోహన్ రెడ్డి గారు. అండ్ విజయసాయి రెడ్డి గారు పోయినప్పుడు నెక్స్ట్ వచ్చి మాట్లాడతారంటే నాకు తెలిసి మాట్లాడొచ్చు, ఎవరైనా అడిగితే ప్రశ్నిస్తే చెప్తారు. ఆ రోజు కూడా ప్రెస్ మీట్ లో మోపిదేవి గారి గురించి ఎవరో ప్రశ్నిస్తే మాట్లాడారు. పాండేన్ గారి గురించి అడిగినప్పుడు కూడా ఏమన్నారు, ఏమైతుందబ్బా ఒక నాయకుడు పోతే 10 మంది వస్తారు, ఎవరు పెద్ద నాయకుడు ఏమైతుందబ్బా. ఇక్కడ ఎవరికి తెలియని విషయం నేను ఇందాక మీరు అంటుంటే నాకు గుర్తొచ్చింది, నేను చెప్పదలుచుకుంది ఏంటంటే తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా మా పార్టీ పెద్దలకు మా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఎక్కడ సోషల్ మీడియాలో కానీ ఎక్కడ కానీ బాలినేని వెళ్ళిపోయినప్పుడు ఆయన గురించి చెడ్డగా రాయొద్దు, మన పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారు, అది వెళ్ళిపోయేదాన్ని ఆపాలని ట్రై చేశారు, కుదరలేదు. ఎవరు ఒక మాట మాట్లాడొద్దంటే వెళ్ళిపోయినప్పుడు ఎవ్వరు కూడా ఎక్కడ సోషల్ మీడియాలో కానీ ఎక్కడ కానీ బాలినేని గారి గురించి చెడుగా మాట్లాడలేదు. తర్వాత అదేదో ఇష్యూ అయితే ఆ ఇష్యూలో బాలినేని గారు వచ్చేసి నేను అర్ధరాత్రి సంతకం పెట్టమన్నారంటే దాని మీద మాట్లాడారు తప్పితే ఎక్కడా కూడా బాలినేని గారి పైన విమర్శలు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా చెప్పారు చేయొద్దు అని. ఓకే,
సో అది మా పార్టీలో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు వాళ్ళు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి నేను చెప్తున్నాను కదండి, బయట ఈ పచ్చ మీడియా వీళ్ళు మాట్లాడే పోర్ట్రే చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండరు. అది మా ఉమ్, పార్టీలో అందరికీ తెలుసు, ఉమ్, సాయిరెడ్డి గారికి కూడా తెలుసు. ఉమ్, ఎవరో అంటున్నారు సాయిరెడ్డి గారికి ఇంపార్టెన్స్ తగ్గించారంట, స్టేట్ కోఆర్డినేటర్ గా సజ్జల గారికి ఇచ్చారు, సాయిరెడ్డి గారికి రీజనల్ కోఆర్డినేటర్ గా తీసేశారు, ప్రధాన కార్యదర్శిగా తీసేశారు, అనుబంధ విభాగాలు తీసేశారు, ఆయన అప్సెట్ అయ్యారు. అది ఇదంటే నాకు అనిపించేది, ఇప్పుడు మీకే అన్ని తెలుసా, మీరే మాట్లాడతారా? ఈ రోజు నేను వ్యవసాయం చేసుకుంటా, రాజకీయాల మీద నుంచి తప్పుకుంటున్నా, నాకు ఓపిక లేదనే మాట సాయిరెడ్డి గారు ఒక 6-8 నెలల క్రితం జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పినారు అని ఎందుకు అనుకోరు? ఓకే. ఇప్పుడు నాకు ప్రస్తుతం పార్టీలో పదవులు వద్దు, నాకు కొద్ది రోజులు రెస్ట్ తీసుకుంటాను, రిలాక్స్ అవుతానని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పిండొచ్చు. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి సందర్భంలో సాయిరెడ్డి గారికి ప్రాధాన్యత తగ్గించిండొచ్చు. ఉమ్, ఆ మాటలు ఎందుకు మీరు మాట్లాడరు అంటే, ప్రతిపక్షం వాళ్ళకి చెప్తున్నా, అంటే ఏది బురదలే వాళ్ళకి. ఉమ్, ఏదో ఈ రోజు ప్రాధాన్యత ఎవరు తగ్గిస్తారు? సాయిరెడ్డి గారి ప్రాధాన్యత ఎవరు తగ్గిస్తారమ్మా? తగ్గించేయాల్సిన స్థాయిలో ఆయన లేరు. ఉమ్, పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నారు, పార్టీ కంటే ముందు ఉన్నారు, ఆయన స్థానం ఆయనకు ఉంటుంది.